శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం ఇవాళ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకుంటున్నాము. దీనిని 2 భాగాలుగా చెప్పుకుందాము. 2 భాగాలు కూడా వింటేనే సంపూర్ణమైన ఒక అవగాహన మనకి కలుగుతుంది. అసలు ఇలాంటి శుభప్రదమైన పర్వదినాల గురించి ఎన్ని గంటలు ఎంతసేపు చెప్పుకున్నా పూర్తి అవడము అనేది ఉండదు. ఎందుకంటే మన సాహిత్యంలో, మన వేదాలలో, ఉపనిషత్తుల్లో, వాంగ్మయంలో అంతటా కూడా నిండి నిబిడీకృతమై ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని మహర్షులు మనకు పండుగల రూపంలో అందించారు. అనేకమైన పురాణాలలో వీటి గురించిన ప్రస్తావనలున్నాయి. కనుక మనం అన్నింటినీ కాకుండా వాటి యొక్క సారము, అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటాము, ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటాము, ఎందుకు ఇది అంత మహాపర్వదినంగా పరిగణించబడుతోంది అన్న విషయాలని మనం తెలుసుకుందాము. 2 భాగాలుగా తెలుసుకుందాము. ఈ ముక్కోటి ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించేటటువంటి వ్రతము ఇది. ఈ వ్రత దీక్ష ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వ్రత ఆచరణ వల్ల కలిగిన అనేకమైన లాభాలను, ఎవరెవరు ఎలాంటి ఫలితాలను పొందారో వాటన్నింటి గురించి కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనము అని అంటాము. అసలు ఉత్తర ద్వార దర్శనం యొక్క గొప్పదనం ఏమిటి, ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చెయ్యాలి వైకుంఠ ఏకాదశి నాడు అనే విషయాలని గురించి కూడా మనం తెలుసుకుందాము. దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఈ ఏకాదశిని ముక్తినిచ్చేటటువంటి ఏకాదశి అని కూడా చెప్తారు. అంటే అనేకమైన ఏకాదశులన్నిట్లోకి కూడా ఈ వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అనేది ఒక్క వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే ముక్తి పొందగలుగుతాము. విష్ణు భక్తులు విష్ణు సాయుధ్యాన్ని, వైకుంఠాన్ని చేరగలుగుతారు, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కనుక దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాము. ఏ ఒక్క ఏకాదశిని నియమబద్ధంగా వ్రతం ఆచరించినా కూడా మనకి శుభప్రదమైన విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది. 3 కోట్ల ఏకాదశులలో ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి వ్రతాచరణ చేసిన వారికి 3 కోట్ల ఏకాదశి వ్రతాలు చేసిన ఫలం లభిస్తుంది. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజున అంటే ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనాన్నిస్తాడు. కనుక ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అలాగే గరుడారూఢ విష్ణుస్తు సేవ మోక్ష ఫలప్రద అనేటటువంటి ఆగమ శాస్త్ర సూక్తి ఉంది. దాని ప్రకారం గరుడ ఆరూఢుడైన శ్రీమన్నారాయణుని దర్శనము, ఆరాధన మనకి ముక్తిని కలగజేస్తుంది. ఈ రోజున అంటే ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల మంది దేవతలు కూడా మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకని కూడా దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటాము. 3 కోటి మంది దేవతలు తమ నివాస స్థానాలను ఈ రోజున తీసి ఉంచుతారు తలుపులు. కనుక కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటాము. ముక్కోటి అంటే 3 కోట్లు, కోటి అంటే సమూహము, 3 కోట్ల మంది దేవతలు అని అర్థం చెప్పుకోవచ్చు. 3 అయినటువంటి 3లు అంటే 33 మంది దేవతలు ఉన్నారు అని మనకు మన శాస్త్రం తెలియజేస్తోంది. మనకి ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు వీరందరూ మొత్తం 33 మంది దేవతల కింద చెప్తారు. 33 మంది అష్టవసువులు
వీళ్ళ ముక్కోటి దేవతలలో ఈ 33 మంది దేవతలలో వీరి యొక్క సమూహాలు కోటి కనుక 3,33,00,00,000 మంది దేవతలు కూడా వారి గృహ అంటే నివాస స్థానాల ద్వారాలు తెరిచి ఆ రోజు ఎవరు దేహాన్ని వదిలేసినా నేరుగా వైకుంఠ ప్రాప్తి ఆ దేవతల నివాసాలలోకి ప్రవేశించగలుగుతారు. ఎవరు చక్కగా భూలోకంలో ఆనందంగా జీవిస్తూ కూడా వైకుంఠ అంటే ఉత్తర ద్వార దర్శనము ద్వారా పరమాత్మని ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శిస్తారో వారు కూడా నేరుగా వైకుంఠంలోకి ప్రవేశించగలుగుతారు. అది పరమాత్మ మనకు అనుగ్రహించిన వరం. కనుక ఈ వైకుంఠ ఏకాదశి అనే పేరులో 2 పదాలున్నవి. వైకుంఠము ఏకాదశి. వైకుంఠము అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థానము. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే తత్వం నుంచి ఆవిర్భవించిన పరమాత్మ తత్వాన్ని వైకుంఠము అని అంటారు. ఆయన ఆ పరమాత్మ వైకుంఠుడు అయ్యాడు. వికుంఠ అంటే లోపము, ఏదైనా లోటు వంకర, అది లేనివాడు వికుంఠుడు, విగత కుంఠుడు. ఆ వికుంఠుని యొక్క తత్వము వైకుంఠము. ఆ వైకుంఠము శ్రీమన్నారాయణుని యొక్క నివాస స్థానము. కనుక ఆ వైకుంఠునిలో నుంచి బహిర్గతమైన ఒక దివ్యమైన దైవ శక్తి ఏకాదశి. ఆమె ఏకాదశి తిథి నాడు తన దేహంలో నుంచి ఆవిర్భూతమై బయటికి వచ్చి మురా అనే అసురుడిని సంహరించింది. కనుక శ్రీహరి ఆమెకు ఏకాదశి అనే నామకరణం చేశాడు. పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు చాలా దుర్మార్గుడు. అతని దురంతాలని భరించలేక బ్రహ్మదేవుడు దేవేంద్రాది దేవతలందరూ శ్రీమన్నారాయణుడిని శరణు కోరారు ఆ రాక్షసుడి నుంచి రక్షించమని. శ్రీహరి ఆ మురాసురుడితో 1000 దివ్య సంవత్సరాలు పోరాడి అతడిని సంహరించాలి అనంటే ఒక ప్రత్యేకమైన శక్తి కావాలి, అస్త్రం కావాలి అని గ్రహించాడు. దాంతో ఆయన బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ హైమవతి అనే పేరున్న గుహలోకి ప్రవేశించాడు శ్రీమన్నారాయణుడు. అక్కడికి వెళ్ళిన శ్రీహరిని సంహరించడానికి మురాసురుడు కూడా ఆయన వెనకాలే వచ్చి ఆ గుహలోకి ప్రవేశించాడు. వెంటనే శ్రీహరి శరీరంలో నుంచి ఒక శక్తి ఆవిర్భవించి దివ్యమైన దేవతగా ఆవిడ ఆవిర్భవించి తన కంటి చూపుతో మురాసురుణ్ణి సంహరించేసింది, భస్మం చేసి కాల్చేసింది. దానికి శ్రీహరి ఎంతో ఆనందించి చంద్రుడు ఏకాదశి కళలతో 11 కళలతో విరాజమానమై ఉన్న ఏకాదశి రోజున నీవు ఆవిర్భవించావు కనుక ఇప్పటి నుంచి నిన్నందరూ ఏకాదశి అని పిలుస్తారు, నిన్ను కొలుచుకుంటారు అని చెప్పి వరం అనుగ్రహించాడు. అయితే నీవు ఏదైనా వరం కోరుకో, ఆ రాక్షసుని సంహరించావు కనుక అని శ్రీహరి అంటే ఆవిడ శ్రీమన్నారాయణునికి నమస్కరించి ఈ ఏకాదశి రోజున ఎవరు ఉపవాసం ఉంటారో, ఎవరు నియమ నిష్టలతో శ్రీహరిని ప్రార్థిస్తారో వారి పాపాలన్నిటినీ పరిహరించాలి, పోగొట్టాలని ఉత్తర ద్వారం ద్వారా దర్శించిన శ్రీహరిని దర్శించిన ఆరాధించిన వారికి ముక్తినివ్వమని కోరుకుంటుంది. వైకుంఠ ప్రాప్తి కలిగించండి ఆ భక్తులకి అని ప్రార్థిస్తుంది. శ్రీ మహావిష్ణువు తథాస్తు అని ఆమె కోరికకి అంగీకరించి అలా ఏకాదశి వ్రతాచరణ చేసిన వారికి ద్వాదశి వ్రతమాచరించి ద్వాదశి నాడు పారణ చేసిన వారికి, ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికి కూడా ముక్తినిస్తాను అని ఆశీర్వదించి అనుగ్రహించారు. మార్గశిర మాసంలోని అత్యంత పవిత్రమైనది మార్గశిర మాసం. మాసానం మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ. మార్గశిర మాసంలోని ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటాము. మానవులందరికీ అత్యంత ప్రముఖమైన
పర్వదినము ఈ ముక్కోటి ఏకాదశి. ధనుర్మాసము అనేది ఇది శ్రీ మహాభక్తుల కంటే వైష్ణవులకు మరింత మహాపర్వదినం, పర్వకాలము కూడా. ఈ రోజున మురాసురుడిని సంహరించి శ్రీ మహావిష్ణువు మురారి అనే నామధేయాన్ని కూడా పొందాడు. ఈ మురా అనే రాక్షసుడుట ఈ ఏకాదశి రోజున బియ్యం గింజల్లో దాక్కున్నాడట రక్షణ కోసం. అందుకని ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఏ పదార్థాలని తినరాదు అని శాస్త్రం చెప్తోంది మనకి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఏకాదశి వ్రతాచరణ చేయదలుచుకున్న వారు దశమి నాటి రాత్రి సాయంకాలం నుంచే వ్రత దీక్షని ప్రారంభించాలి. దశమి నాటి రాత్రి భోజనం చేయకూడదు, ఫలహారం చేయవచ్చు. తర్వాత ఏకాదశి రోజంతా ఉపవసించాలి. చక్కగా షోడశోపచార పూజ, చతుషష్ఠి ఉపచార పూజలు, శ్రీహరి సంకీర్తన, విష్ణు సహస్రనామాదులతో అర్చన పూజలు చెయ్యాలి. తులసి దళాలతో ఆరాధించాలి. సద్బ్రాహ్మణులను పిలిచి వారిని విష్ణు స్వరూపులుగా పూజించి అర్చించి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. మళ్ళీ ద్వాదశి నాడు కూడా ద్వాదశి ఘడియలు ఉండగానే సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి విష్ణు పూజ చేసి విష్ణు ఆలయాలని సందర్శించి కీర్తించి సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆ దక్షిణ తాంబూలాదులనిచ్చి ఆయన అనుమతితో ద్వాదశి ఘడియలలో పారణ చెయ్యాలి, అంటే ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా వ్రతాన్ని ఆచరించాలి. ఇలా ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఏడాది కాలము చేయవచ్చు. ఏడాది కాలం చేయలేని వారు కేవలము ముక్కోటి ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించిన సంవత్సర కాలము 12 మాసాలలో 24 ఏకాదశులలోనూ కూడా వ్రతాచరణ చేసిన ఫలం లభిస్తుంది అని మనకి విష్ణు పురాణం తెలియజేస్తోంది. మురా అనేది రాక్షసుడు అని చెప్తాం కదా. రాక్షసులు ఎప్పుడు కూడా తామస గుణం కలిగిన వాళ్ళు. అంటే మనలోని తామస రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక మురా అనే అసురుడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వాటి వల్ల కలిగిన అహము, మమ, ఈర్ష్య, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి గుణాలన్నీ కూడా రాక్షస గుణాలు. దానికి ప్రతీక ముర రాక్షసుడు. ఉపవాసము, జాగరణల ద్వారా మనము మనలోని ఈ బలహీనతలని అరికట్టవచ్చు. ఈ అరిషడ్వర్గాలను కూడా జయించగలము. అప్పుడు మనలోని తామసిక రాజస గుణాలన్నీ కూడా నశించిపోయి ఉన్నటువంటి లేశమాత్రమైన సత్వగుణం వృద్ధి చెందుతుంది, శుద్ధ సత్వగుణంగా మారుతుంది. దానివల్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల జ్ఞానము కలిగి జ్ఞానాదేవత కైవల్యం కనుక ముక్తి పొందగలుగుతాము. ఏకాదశి వ్రతాన్ని లేక ద్వాదశి వ్రతం చేయదలుచుకున్న వారు దశమి నుంచే ఉపవాసం చేయాలని చెప్పుకున్నాం కదా. ఆ రోజంతా కూడా ఏకాదశి నాడు విష్ణు కథ శ్రవణంతో విష్ణు పూజలతో కాలం గడపాలి. అంటే దైవ భావనతో, సాత్విక భావనలతో ఉపవాసం ఉండడం వల్ల శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆత్మికమైన పరిశుద్ధి కూడా కలుగుతుంది. ఉపవాసము అనంటే ఉపవస, ఉప అంటే సమీపంలో, వస అంటే ఉండడం. పరమాత్మకు సమీపంలో ఉండడం, దైవ భావనతో ఉండడం అన్నది ముఖ్యమైన అర్థము. గౌణార్థం ఏమిటి అంటే ఉపవాసము అంటే భోజనము తినకుండా ఉండడం, ఏమీ తినకుండా ఆహార నియమాన్ని కలిగి ఉండాలి, అది ఉపవాసము. ఇంకా జాగారము చేయడము అని అంటాము. జాగారము చేయడము అంటే నిద్ర లేకుండా మెలకువగా ఉండి భగవన్నామ స్మరణ, జపము, సంకీర్తన చెయ్యటము. కానీ తాత్వికార్థములో జాగరణ అని అంటే మెలకువగా ఉండడం. మెలకువగా ఉండడము అని అంటే జ్ఞానము కలిగి మన కంటికి కనిపిస్తున్న ఈ యావత్ విశ్వము ఇది స్వప్నతుల్యము, ఇది మిథ్య, ఇది యథార్థం కాదు అనే జాగరూకత కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉండడం, అజ్ఞానాన్ని తొలగించుకోవడం, దేహాత్మ భ్రాంతి పోగొట్టుకోవడమే జాగరూకత. అలా జాగరణ చెయ్యడము అనంటే నిద్రపోకుండా ఉండడము అన్నది
సరి అయినదే. అలాగే జాగ్రత్త అవస్థ కూడా స్వప్నావస్థలాగా ప్రాతిభాసిక సత్యమే తప్ప యథార్థం కాదన్న జ్ఞానం మనకి ఉండాలి. అంబరీష చక్రవర్తి కథ మనందరికీ కూడా తెలిసిందే. అంబరీష చక్రవర్తి ఏడాది కాలం పాటు ఏకాదశి వ్రతాచరణ నియమబద్ధంగా మధువనంలో ప్రారంభించి వ్రతాన్ని చేసి ఆ కథంతా మనం ప్రతి ఒక్కరము కూడా కార్తీక మాసంలో చెప్పుకుంటూనే ఉంటాము. అయినా 2 వాక్యాల్లో చెప్తా. ఈ అంబరీష చక్రవర్తి ఏకాదశి వ్రత నియమాన్ని ఏడాది పాటిస్తూ ప్రతి నెల కూడా ప్రతి ఏకాదశికి దశమి నుంచి నియమ ప్రకారంగా ఉపవాస దీక్షలో ఉంటూ సద్బ్రాహ్మణులను పూజిస్తూ శ్రీమన్నారాయణుని భజన చేయడం, జపించడం, పూజించడం, స్తోత్రించడం, ఏకాదశి అంతా ఉపవసించి 2 విధాలుగా కూడా జాగరణ చేసి ఆ 2 విధాలుగా కూడా తర్వాత ద్వాదశి నాడు ద్వాదశి సమయం లోపలే విష్ణు పూజ చేసి విష్ణువాలయ దర్శనం చేసి ఆ సద్బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణు స్వరూపునిగా ఆరాధించి ఆయనకి వారందరికీ చాలామంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాదులనిచ్చి వారి అనుమతితో పారణ చెయ్యాలి, ప్రసాదం స్వీకరించాలని కూర్చోగానే దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. అతిథిగా సాక్షాత్తు దూర్వాసుడు రుద్రాంశ సంభూతుడు ఆ మహర్షి వచ్చారని పరమానంద భరితుడే ఆయనకి స్వాగత సత్కారాలు చేసి అర్ఘ్యపాద్యాదులనిచ్చి స్వామి మా ఇంట పారణ చేయండి అనంటే సరే నేను స్నానాదులు చేసి మాధ్యాహ్నిక సంధ్యావందనాదులు ముగించుకొస్తాను అని చెప్తే ద్వాదశి ఘడియల లోపల ఈయన పారణ చెయ్యాలి. సరే సమయం చాలా ఉందని ఆనందిస్తూ ఉంటే ఆ దూర్వాస మహర్షి స్నానం చేసి సంధ్యావందనాదులు చేసి మంత్రజపం చేసుకుంటూ తన్మయత్వంతో భక్తితో అలా మునిగిపోయి ఆయన ద్వాదశి ఘడియలు అయిపోతున్నాయి, ఎంతకీ రావటం లేదు. ఇంకా అంబరీష చక్రవర్తి ఆలోచిస్తూ ఉన్నారు, సమయం మించిపోతుంది, ఏం చేయాలని. ముహూర్తార్థావశిష్టాయాం అంటారు. ఇంకా ముహూర్తం అంటే 48 నిమిషాలు, 24 నిమిషాలు మాత్రమే ద్వాదశి ఘడియలున్నాయి. ఏం చెయ్యాలి? మహర్షి అతిథిని పిలిచి భోజనం పెట్టకుండా తాను తినడం మహాదోషం. ఏడాది పాటు ఉన్న వ్రత దీక్ష ఫలం లభించాలంటే ద్వాదశి ఘడియలలో పారణ చెయ్యాలి. ఈ ధర్మ సంకట సమయంలో నాకు సలహానివ్వమని అక్కడ బ్రాహ్మణులని ధర్మజ్ఞులని అడిగితే వారందరూ మహారాజా నీవే ధర్మాత్ముడివి, నీకు ఏది ఉచితం అనిపిస్తే దాన్ని చెయ్యమని సలహా ఇస్తే తీర్థము గనక తీసుకుంటే పవిత్రమైన విష్ణు పాదోదకం, తీర్థము జలం అమృతం, జలం తీసుకుంటే తిన్నట్టు అవుతుంది, తిననట్టు అవుతుంది. తాను ఏ పదార్థము భుజించటం లేదని నేను కేవలము జలపానం చేస్తాను, తీర్థ సేవనం చేస్తానని తీర్థము తీసుకుంటూ ఉండగా దూర్వాస మహర్షి వచ్చి ఆయన ఆగ్రహోదగ్రుడై నన్ను అతిథిని మహర్షిని భోజనానికి రమ్మని పిలిచి నేను రాకుండా నీవు భుజిస్తావా అని కోపం తెచ్చుకుంటే ఈయన నేను భుజించలేదు, మీరు రండి కూర్చోండి భోజనం వడ్డిస్తా, నేను కేవలం తీర్థం తీసుకున్నా, వ్రత భంగం అవ్వకూడదు కనుక అని చెప్తే ఆయన వినకుండా కోపం తెచ్చుకుని తన జటలో నుంచి తలలో నుంచి ఒక్క జట పీకి కింద వేస్తే అది కృత్య అనే మహాఘోర రక్కసిలాగా అయి ఈయన మీదికి వస్తూ ఉంటే అంబరీషుడు ఉన్న చోటు నుంచి కదలకుండా శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉంటే ఆయన రక్షణ కోసం, భక్తుల రక్షణ కోసం నియమించబడిన సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రం తనంత తానుగా వచ్చి దూర్వాసుడిని వెంబడిస్తుంది. తల కత్తిరిచ్చేస్తుందా మెడ అన్నట్టుగా దుర్వాసుడు నిప్పులు గక్కుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి భయపడి స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి శరణు కోరి వాళ్ళెవ్వరూ మా వల్ల కాదంటే వైకుంఠం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ సుదర్శన చక్రాన్ని నేను ప్రయోగించలేదు, నేను ఉపసంహరించలేను, అది ఎవరి రక్షణ కోసం వచ్చిందో వారిని శరణు వేయడమనంటే అప్పుడు మళ్ళీ ఆ చక్రం ఆయన ఏం చేయదు, వెంటాడుతూ ఉంటుంది ఈయన పరిగెడుతూ ఉంటే. దూర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికే వచ్చి మహాభక్త అంబరీష, నీ భక్తి గొప్పదనాన్ని నేను తెలుసుకోలేకపోయాను, ఈ సుదర్శన చక్రాన్ని నిలువరించమని ప్రార్థిస్తే అడిగితే అప్పుడు
ఆయన అంబరీషుడు కళ్ళు తెరిచి సుదర్శన చక్రాన్ని ప్రార్థించగానే అది అంతర్ధానమైంది. అంటే నిజానికి దూర్వాస మహర్షిని వెంబడించడం కాదు, అంబరీషుని భక్తి యొక్క గొప్పదనాన్ని, ఏకాదశి వ్రత మహిమని చాటడానికి మనం ఈ ఉదంతాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటాము. అంత గొప్పది ఈ ఏకాదశి వ్రతము అనంటే, ఇంకా ముక్కోటి ఏకాదశి నాడు చేసే వ్రతము ఇంకెంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల నెలకొక రోజు 2 రోజులు ఉపవాసం ఉండడం ఎప్పుడు కూడా ఆరోగ్యప్రదమే కదా. కనుక మన జీర్ణ వ్యవస్థ, నాడీ మండలం కూడా చక్కగా పనిచేస్తుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు చురుగ్గా పనిచేస్తుంది, మన ఆత్మ బుద్ధి దైవం మీద లగ్నమయ్యి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునునికి ఉపదేశించాడు. కనుక ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది. ఈరోజే గీతా జయంతి. భగవద్గీత మాత ఆవిర్భవించి ఉద్భవించిన పర్వదినం. ఈ ముక్కోటి ఏకాదశి నాడే దేవదానవ క్షీరసాగర మథనం జరిగింది. హాలాహలము అమృతము కూడా అందులో నుంచి ఉద్భవించాయని, హాలాహల భక్షణం చేసి శివుడు నీలకంఠుడయ్యాడని, జగద్రక్షణ చేసి మహేశ్వరుడు అందరి చేత కూడా శరణు కోరబడి రక్షించాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మథన సమయంలోనే శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. దేవేంద్రుడు, దేవతలందరూ ఆవిడకి పట్టాభిషేకం చేశారు. ఆవిడ శ్రీమన్నారాయణుడిని వరించింది. లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగింది. అంత పరమ పుణ్యప్రదమైన తిథి ముక్కోటి ఏకాదశి. సృష్టి ఆదిలో శ్రీహరి శ్రీమన్నారాయణుని నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అయితే ఆయన నేను ఎక్కడి నుంచి పుట్టాను అని చుట్టూరా చూస్తే నీరు తప్ప ఏమీ కనిపించలేదు. తర్వాత కిందికి చూసేటప్పటికీ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద, శేషతల్పం మీద పడుకుని కనిపించి ఆయన నాభిలో నుంచి వచ్చిన కమలము, అందులో తాను ఉండడాన్ని గ్రహించి తాను శ్రీహరి పుత్రుడిని, ఆయనలో నుంచి ఆవిర్భవించాను అని ఆయన గ్రహించాడు. అయితే ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన కర్ణ రంధ్రములలోని గులిమిలో నుంచి 2 రాక్షసులు, మధువు కైటపుడు అనే పేరున్న రాక్షసులు బయటికి వచ్చారట, పుట్టారు. వాళ్ళిద్దరూ చుట్టూ చూస్తే ఏమీ కనిపించాల, నీరు. వాళ్ళు ఇలా పైకి చూసేటప్పటికీ బ్రహ్మదేవుడు కనిపించాడు. సరే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మని బాధ పెట్టడం, హింసించడం ప్రారంభించి బ్రహ్మదేవుణ్ణి ఏ పని చేయనీయకుండా హింసిస్తున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు తానేం చెయ్యాలి, తను ఎలా రక్షణ పొందాలి అని శ్రీమన్నారాయణునిలోంచి తాను వచ్చాడు గనక ఆ నారాయణుడిని పిలిస్తే ఆయన లేవట్లా, యోగ నిద్రలో ఉన్నారు. అప్పుడు యోగ నిద్రా దేవతని, ఆ నిద్రాదేవిని ఆయన ప్రార్థించాడు. ఆ నిద్రాదేవతని ప్రార్థించేటప్పటికీ శ్రీహరిలో నుంచి ఆ నిద్రాదేవి బయటికి వెళ్ళిపోగానే మనకి శాక్తేయం ప్రకారం కొద్ది ఈ కథనే భిన్నంగా చెప్తారు. చండీ సప్తశతిలో దేవి మహత్యం అనే దాంట్లో, ఇక్కడ కొద్ది ఇది విష్ణు పురాణం కనుక కొద్ది భిన్నంగా ఉంది ఇక్కడ. సో వాళ్ళు ఈ మధుకైటపులు శ్రీమన్నారాయణుడిని కూడా వాళ్ళు ఎలా ఈయన్ని లేపి నిద్రాదేవి వెళ్ళగానే విష్ణువుని చూశారు, శ్రీమన్నారాయణుడి దగ్గరకు వచ్చారు. ఇతనితో యుద్ధం చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి అనిపించి నువ్వు మాతో యుద్ధం చెయ్యని పిలిచారట. అయితే శ్రీహరి తనలో నుంచే పుట్టారుగా, అంటే తనలోంచే పుట్టిన ఆ బ్రహ్మదేవుడు బాధించబడుతున్నాడు కనుక అతన్ని రక్షించాలి. తన కర్ణములలో నుంచి గులుములోంచి పుట్టిన వాళ్ళంటే తనకి పిల్లలతో సమానమే, వీళ్ళతో యుద్ధం ఏమిటి అని నేను మీతో యుద్ధం చెయ్యను, మీరు ఏదైనా వరం కోరుకోండి, మీరు ఏ వరం కోరుకుంటే దాన్ని ఇస్తానంటాట చిరునవ్వు నవ్వి, యుద్ధం వద్దు అని అనేటప్పటికీ వాళ్ళు స్వామిని ఎవ్వరూ కూడా ఎవరైనా సరే నీ వైకుంఠ ధామాన్ని చేరుకోలేరు అని అందరూ చెప్తూ ఉంటే విన్నాము. వీళ్ళు ఇప్పుడే పుట్టారు కానీ వారికి ఆ జ్ఞానం కలిగిందనమాట. కనుక అలాంటి నీ వైకుంఠానికి మమ్మల్ని తీసుకెళ్ళు, మాకు వైకుంఠంలో ప్రవేశించేలాగా చెయ్యి, మేము అక్కడ ఆనందంగా ఉంటామంటారు.
అంటే శ్రీహరి సరే కోరిన వరం ఇస్తానన్నాడు. కానీ నేరుగా రాక్షసులు వీళ్ళని వైకుంఠంలోకి ఎలా తీసుకెళ్ళగలడు? అందుకని వైకుంఠ ద్వారం ద్వారా కాకుండా అంటే అది తూర్పు వైపున ఉంటాయి ముఖద్వారాలు. ఎప్పుడు ఉత్తర దిక్కున ఉన్న ద్వారాన్ని తెరిచి శ్రీ మహావిష్ణువు ముందు తాను లోపలికి ప్రవేశించి వీరిద్దరిని కూడా మధుకైటభుల్ని లోపలికి రమ్మన్నాడట. వారిద్దరూ కూడా లోపలికి ప్రవేశించారట. అలా మనకి పరమపురుష సంహిత అనే సంహితలో ఈ కథ చెప్పబడింది. ఆ పరమాత్మ యొక్క అపారమైన కృపకు చెలించిపోయారట ఈ మధుకైటభులు రాక్షసులు. వాళ్ళు స్వామి అజ్ఞానంతో నీవు వరం ఇస్తాను అంటే మాకేం వరం అక్కర్లేదు, వైకుంఠం తీసుకెళ్ళు అన్నాము. కాదు మమ్మల్ని అనుగ్రహించు, మేము ఒక వరం కోరుకుంటాము అంటే సరే స్వామివారు చిరునవ్వు నవ్వి కోరుకోండి అని అన్నారట. వారు పాపాత్ములమైన మమ్మల్ని నువ్వు ఉద్ధరించి మేము కోరగానే వైకుంఠానికి తీసుకొచ్చావు కదా, కనుక మమ్మల్ని నీలో కలిపేసుకో, మాకు ముక్తినిచ్చేయి. తర్వాత ఎవరైతే ఈ కథను మా కథను నీ మహిమను ఈ రోజున స్మరిస్తారో వారు ఎవరైతే నిన్ను ఈ ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారందరికీ కూడా సంసార బంధనాల నుంచి విముక్తిని కలిగించవలసింది అని ప్రార్థించాడు. కనుక ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి నీ దర్శనాన్ని ఇవ్వమని, నీ అనుగ్రహాన్ని కలిగించమని, ముక్తినివ్వమని ప్రార్థించారట. శ్రీహరి సరే అని ఆ వరాన్ని అనుగ్రహించారట. ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠంలోకి ప్రవేశించడము అంటే, లేదా ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవడము అంటే జ్ఞానాన్ని పొందడం, యథార్థ జ్ఞానాన్ని, నిత్యానిత్య వస్తు వివేకంతో వైరాగ్యంతో కలిగిన సత్య జ్ఞానాన్ని పొందటము, జ్ఞాన చక్షువులతో సత్య సందర్శనం చేయటం, కేవలం చర్మ చక్షువులతో చూడటం కాకుండా జ్ఞానాదేవత కైవల్యం కనుక అలా దర్శించిన వారికి ముక్తి లభిస్తుంది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ. ప్రస్తుతానికి స్వస్తి. రెండవ భాగంలో దీని గురించి మరింత వివరంగా విశేషంగా చెప్పుకుందాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.